హాయ్ గాయ్స్, ఈ రోజు నా చేతులతోనే చికెన్ కర్రీ కొబ్బరన్నం చేసి అందరికి పంచుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి 10K ఫాలోవర్స్ వచ్చారు కదా, చాలా రోజులైంది మనకి 10K ఫాలోవర్స్ వచ్చి. కానీ నేను చేయడం కొంచెం లేట్ అయిపోయింది. లేట్ అయినా సరే తప్పకుండా నేను ఇద్దాము, అందరికి పంచుదాం అనుకున్నాను. అది ఈ రోజుకి కుదిరింది. మన ఫాలోవర్స్ అందరి తరపున నేనైతే పంచుదాం అనుకుంటున్నాను. ఒక 60-70 మెంబర్స్ కి. ఎంతమందికి వస్తుందో నాకు తెలియదు, చూద్దాం. గాయ్స్, ప్రెసెంట్ చికెన్ కర్రీ అవుతుంది, తర్వాత కొబ్బరన్నం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ చేస్తాం ఆల్రెడీ. ఇది 10 kgల కొబ్బరన్నం చేస్తున్నాం. ప్రిపరేషన్ అది మొత్తం పెడతాను, చూడండి దండి. ఇది మొత్తం 10 kgలు. 10 kgలు కొబ్బరన్నం, దాంతోపాటు చికెన్ కర్రీ, ఇవన్నీ చేసి బయట అందరికీ పంచుదాము. ఇది నేను ఒక్కడనే చేసినట్టు కాదు, నా ఫాలోవర్స్ ఎంతమంది అయితే ఉన్నారో 10,000 మంది, వాళ్ళందరూ చెయ్యే ఇది. వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను. గాయ్స్, కొబ్బరి పాలు మనం ఎన్ని గ్లాసులు తీసుకుంటే బియ్యం వాటికి 2 times వేసుకోవాలి. కొబ్బరన్నం రెడీ అయిపోతుంది గాయస్. మరొక 10 minutes లోని మూత పెట్టేస్తే రెడీ అయిపోద్ది. ఇంకా స్టార్ట్ చేద్దాం మనం. గాయస్ చూడండి, కొబ్బరన్నం రెడీ అయిపోయింది. అదిరిపోయింది చూడండి. దగ్గరికి పెట్టు తరుణ్. గాయస్, మనం అందరికి ఇలాగనే ఇస్తున్నాం. కొంచెం కొబ్బరన్నం, కొంచెం చికెన్ కర్రీ, ఆ పక్కనే కొంచెం కచంబరి కూడా వేస్తున్నాం. చూసారా ఎంత బాగుందో చికెన్ కర్రీ, సూపర్గా ఉంది టేస్ట్ కూడా. కొంచెం పైన కొంచెం గ్రేవీ వేసి సైడ్కి కొంచెం కచంబరి కూడా వేసి ఇస్తున్నాం. గాయస్, ఇప్పుడు మనం ఎలాగుందో టేస్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ నార్మల్ తిందాం అలాగా. కొబ్బరన్నం మాత్రం అదిరిపోయింది. చాలా మందికి కొబ్బరన్నం ఎలా చేసుకోవాలో తెలీదు. కరెక్ట్ గా చేసుకుంటే మాత్రం దీనంత టేస్ట్ ఇంకేది ఉండదు. కొంచెం చికెన్ గ్రేవీ కలుపుకుంటున్నాం. చికెన్ పీస్, చికెన్ గ్రేవీ కలుపుకొని, అబ్బా చాలా అంటే చాలా బాగుంది. పీస్ కూడా ముట్టుకుంటే ఇరిగిపోతుంది, చాలా వేడిగా ఉంది. అలా ఈ పొలాల మధ్యలోని ఇలా కుకింగ్ చేసుకొని తినడం చాలా నచ్చింది నాకు. ఎలా ఉంది సరే బ్రో? బాగుంది గాయస్, చాలా నీట్ గా కుక్ అయింది, టెండర్ గా ఉంది, చాలా బాగుంది.
గాయస్ ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను, కాకపోతే అక్కడ మైక్ అనేది ఆన్ అవ్వలేదు. సో మనకి వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు. నేను అక్కడ ఏం చెప్తున్నానంటే ఇప్పుడు దాకా ప్రిపేర్ చేసుకునేదంతా మొత్తం అందరికి సక్సెస్ఫుల్ గా పనిచేసామని చెప్తున్నాను. మా ఫ్రెండ్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఆన్ కెమెరా రాలేదు, బ్యాక్ సైడ్ ఉన్నారు, వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాను. నేను ఇదంతా ఫేమ్ కోసమో సింపతి కోసమో అయితే చేయలేదు. నాకు 10K ఫాలోవర్స్ జెన్యున్ గా వచ్చారు కాబట్టి నేను ఎప్పటి నుంచో పంచుదాం అనుకున్నాను అనేసి పంచాను, అంతే తప్ప ఇంకేమీ కాదు. నా కంటెంట్ నచ్చి నన్ను ఫాలో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎలానో ఉండాలి. మీ తరపున నేను ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.